హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతి రాయల్స్. ఈరోజు వచ్చేసి బీరకాయ కూర చేస్తున్నానండి. మెంతికూర వేసి దీనికోసం నేనైతే కుక్కర్లోనే చేస్తున్నాను, త్వరగా అయిపోతుంది. కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేసాను 3 గంటలు అయితే. ఇంకా తిరగమాత గింజలు వేసేసి ఎండుమిర్చి కూడా వేసాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేస్తున్నాను. ఇంకా ఈ ఫ్రై అయిపోయినాయి. 2 కట్టలు మెంతికూర తీసుకున్నాను. ఇంకా మెంతికూర వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 1/2 కేజీ బీరకాయలకి 2 కట్టలు మెంతికూర వేసాను. ఇంకా వేసుకోవచ్చు కానీ కొంచెం చేదు వస్తుందేమోనని చెప్పి 2 కట్టలు వేసాను. కొంచెం బాగా ఫ్రై చేసుకుంటే చేదు అనేది ఉండకుండా ఉంటుందండి. ఇంక కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకుందాము. నార్మల్గా అయితే ఉల్లిపాయలు బీరకాయ చేసుకుంటాం కదా, కొంచెం పచ్చిపప్పు వేసుకొని ఇట్లా చేసుకున్నా కూడా హెల్తీగా ఉంటుందండి. ఆకుకూర తినని వాళ్ళకి, పిల్లలకి బాగుంటుంది. షుగర్ ఉండే వాళ్ళకి ఏంటంటే మెంతికూర చేదు కదా, కొంచెం షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. కొంచెం వాటర్ అన్నీ ఇనికిపోయిన తర్వాత ఇంకా ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా కొంచెం సేపు ఉల్లిపాయలు కూడా మగ్గనించుకొని తర్వాత బీరకాయలు వేసుకుందాము. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇట్లా ట్రై చేసి చూడండి. నా ఛానల్ని ఎవరిని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఉల్లిపాయలు కొంచెం సేపు మగ్గనిచ్చిన తర్వాత బీరకాయలు కూడా వేస్తున్నాను. బీరకాయలు వేసి ఒకసారి కలుపుకుందాము. ఇవి కూడా కొంచెం సేపు మగ్గనివ్వాలి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా చేసుకొని కర్రీ ఎట్లా ఉందో. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఉప్పు తగినంత వేసుకోవాలి, మనం తినేదాన్ని బట్టి. కొంచెం పసుపు వేసుకుందాము. ఈ కర్రీ చపాతీలోకైనా కూడా బాగుంటుంది. ఇంకా మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. నేను సంక్రాంతి వీడియోలు కూడా పెట్టానండి, అవి కూడా చూడండి. ఇంకా కొంచెం మగ్గిన తర్వాత కారం కూడా వేసుకుందాము. నేనైతే 2 స్పూన్లు కారం వేసాను. కారం వేసుకున్నాక ఒకసారి కలుపుకుందాము. ఉప్పు కారాలు అన్నీ కొంచెము ముక్కలకు పట్టిందాకా కలుపుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇంకా మగ్గిపోయిన తర్వాత కొంచెం పాలు వేస్తున్నాను, టేస్ట్ బాగుంటుంది. నార్మల్గా అయితే ఉత్త బీరకాయలని పాలు వేసి వండుతారు. ఇట్లా ఈ కర్రీలో పాలు వేసినా కూడా బాగుంటుంది. పాలు వేసి కొంచెం సేపు బాగా కొంచెం ఉడకనివ్వాలి. కుక్కర్ పెడుతున్నాను కాబట్టి కొంచెం వాటర్ వేస్తున్నానండి, మళ్ళీ అడుగంటుతుందని. నార్మల్గా వండుకుంటే అవసరం లేదు, కుక్కర్లో కాకుండా విడిగా వండితే. బీరకాయలో వాటరు, ఉల్లిపాయల్లో వాటర్ ఉంటుంది కదా, కొంచెం పాలు కూడా వేసాం కదా. నార్మల్గా వండితేనేమో అవసరం లేదండి, సరిపోతుంది.
ఇప్పుడు మొత్తం కలిపేసిన తర్వాత 2 విజిల్సే రానిచ్చాను. 2 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ తీస్తే ఇట్లా కొంచెం వాటరీగా ఉంది. ఇప్పుడు ఈ వాటర్ మొత్తము పొయ్యి మీద పెట్టేసి మళ్ళీ వినకబెట్టాలి. చపాతీలోకి అట్లా తినాలంటే ఇంకొంచెం నీరు లాగిన తర్వాత ఆపేసుకోండి. ఇంకా అయిపోయిందండి. ఇంకా పొయ్యి ఆఫ్ చేస్తున్నాను. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు.